శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పాండవులు ఐదుగురికి ద్రౌపది భార్య ఏంటి హ్మ్. వాళ్ళు పంచుకునేవాళ్ళు ఆ ద్రౌపదిని. హ్మ్. అంటే ఒక ఆడవారిని మీ ఆటల కోసం అంగట్లో బొమ్మను చేశారు, హ్మ్. తీసుకొచ్చి ఆవిడని అక్కడ నిలబెట్టారు. మరి వీళ్ళకి పడిన శిక్ష ఏంటి? అలా చేసినందుకు మరి వీళ్ళకి కూడా శిక్ష పడాలి కదా. ఇలా రకరకాల అవును. కామెంట్స్. అవును. దీనిపైన ఏం మాట్లాడొచ్చు మనం? ఇప్పుడు ఒక క్షత్రియుడికి జూదం ఆడే రైట్ ఉంది. ఓకే, అవతల రాజ్యం గెలుచుకోవాలనుకోండి. ఇందాక మీరు వీళ్ళు అంటున్నారు కదా, మీరు కూడా సామవేద అడిగారు కదా, దండోపాయం. లైక్ ఒక ఆప్షన్ పక్కన రాజ్యం గెలుచుకోవాలంటే యుద్ధం చేయడం. రెండవది ఎలాంటి సంహార ప్రక్రియ లేకుండా రక్తం అనేది చిందకుండా పక్క రాజ్యం గెలుచుకోవాలంటే ఆడాల్సింది జూదం. ఓకే. ఇప్పుడు ఇక్కడ ధర్మరాజు దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. జూదంకి రాను అని అన్నాడు అనుకోండి, క్షత్రియుడిని జూదం ఆడడానికి ఇంకొక క్షత్రియుడు పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళాలి అంతే, ఇంకొక మాటనే లేదు. యుద్ధం చేయలేడు కాబట్టే కదా. ధర్మరాజుకి జూదం అంటే ఇష్టం, కానీ జూదం ఆడలేడు. అధర్మంగా జూదం ఆడలేడు. జూదం ఆడగలుగుతాడు, కానీ అధర్మంగా ఆడలేడు. అందుకే జూదానికి పిలిచాడు అన్నట్టు. నిజంగా పెద్ద ధైర్యవంతుడు అయితే యుద్ధానికి కదా పిలవాలి. మరి జూదానికి పిలిస్తే రాను అనకుండా వెళ్ళాల్సిన ధర్మం ధర్మరాజు మీద ఉంది కాబట్టి, అది ఆయన ధర్మం కాబట్టి వెళ్ళాడు అన్నట్టు. సో ఇంకా మయసభలో ఏం జరిగిందో అదంతా మీకు తెలుసు. సో ఇలా జరుగుతుంది. దీని తర్వాత ఏమన్నా ధర్మరాజుని ఊరుకున్నారా? మళ్ళీ దాని తర్వాత బయటికి వెళ్ళారు, వనంలోకి వెళ్ళారు, ఇవన్నీ చేశారు కదా, వనవాసం చేయాల్సి వచ్చింది, ఇట్లాంటివన్నీ జరిగినాయి. జరిగినాక ద్రౌపది చాలా మాటలు అంటది, భీముడు చాలా మాటలు అంటాడు, కానీ అన్నిటినీ ఓర్చుకున్నాడు. ఓర్చుకొని ఆ సంవత్సరం ఆ టైంలో మొత్తం ఏం చేశాడనంటే, ఇతను జనాల్లో మళ్ళీ ఇతను ధర్మాత్ముడు కదా, ఇతన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎవరు ఎన్ని మాటలు అంటున్నా సరే, భార్య అంటున్నా, తమ్ముడు అంటున్నా సరే ఓర్చుకున్నారు. కురుక్షేత్ర యుద్ధం దగ్గరికి వచ్చేటట్టు చేశారు. ఈ యుద్ధంలో వీళ్ళు పాల్గొనాలి అని అంటే ఒక కృష్ణుడు ఉన్నారు, కానీ ఆయన ఆయుధం పట్టుకోరు కదా. కాబట్టి వేరే రాజ్యాల్లో సపోర్ట్ కూడా తీసుకున్నారు. ఎప్పుడు ఈ టైంలో మొత్తం ఇదంతా కష్టపడ్డారు కాబట్టి కదా వాళ్ళు ధర్మం వైపు వెళ్ళి నించున్నారు. వీళ్ళ వైపు కృష్ణుడు వచ్చారు. సో ధర్మం అర్థం కాని వాళ్ళు ధర్మరాజు జూదం ఆడాడంటే ఆయనకి పేకాట అంటే ఇష్టం అని అంటారు, కానీ అక్కడ ధర్మం అది. నన్ను పిలిచారనుకోండి, నేను క్షత్రియుని కాదు, నన్ను పిలిచినా నేను వెళ్ళొద్దు, అది కలిపురుషుడి స్థానం. కానీ క్షత్రియుడికి ఆ రైట్ ఉంది. పక్కన రాజ్యం గెలుచుకోవాలి అని అంటే సింపుల్ వేలో గెలుచుకోవాలంటే జూదం ఆడడం. కాబట్టి ధర్మరాజు వెళ్ళాడు. దాని తర్వాత జరగాల్సింది జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈయన కూడా ఇంట్రెస్ట్తో ఏం పెడతాడు భార్యని, ఆ సిచ్యువేషన్లో అలా వచ్చింది. మళ్ళీ కృష్ణుడే వచ్చి రక్షించారు కదా. అంటే ధర్మం ఎప్పుడూ వీళ్ళ వైపు ఉంది. అక్కడున్న జనాలకి తెలుసు దుర్యోధనుడు అధర్మంగా జూదం ఆడుతున్నాడని, ధర్మరాజుకి తెలుసు, పాండవులకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎవరైనా ఏమైనా మాట్లాడారా? ధర్మరాజుకి రెస్పెక్ట్ ఇచ్చి, ధర్మరాజు ధర్మం తప్పట్లేదన్న ఆ భావన అనేది ఉంటుంది కదా. ఇంత ఓడిపోతున్నా సరే, అన్ని కోల్పోతున్నా సరే, గెలుచుకున్న రాజ్యం మళ్ళీ కోల్పోయినా సరే అధర్మం వైపు వెళ్ళట్లేదు. అవతలవాడు అధర్మంగా జూదం ఆడుతున్నా సరే ఇతను ధర్మ మార్గంలోనే ఉండి ఓడిపోయారన్న గౌరవం ధర్మరాజు నిలబెట్టుకున్నారు. కాబట్టి ధర్మం అటువైపు ఉంది, కాబట్టి శ్రీకృష్ణుడు అటువైపు ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్తే సార్, కురుక్షేత్ర యుద్ధం గురించి మళ్ళీ మాట్లాడుకుంటే, అక్కడ అధర్మ యుద్ధం చేశారు కృష్ణ పరమాత్ముడు. కొన్ని ఇన్సిడెంట్స్ కూడా తీసుకుంటారు. లైక్ ఇప్పుడు అంటే అర్జునుడికి ఇప్పుడు మనకి ఆయుధం వాడను అనేది ఒకటి మాటిస్తే 8వ రోజో ఏమో అనుకుంటా భీష్ముడి మీదకి ఆయుధం తీసుకొని వెళ్ళటం, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. మరి వీటికి ఏంటి మీ సమాధానం? ఇప్పుడు భక్తియా లేకపోతే అక్కడ యుద్ధమా ఇంపార్టెంట్ అని చూద్దాం. శ్రీకృష్ణుడు ఏం ఫస్టే భీష్ముడి మీద ఆయుధం తీయలేదు. నేను ఆయుధం పట్టను అని చెప్పారు అని మాటిచ్చేస్తారు. కానీ భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నప్పుడు కృష్ణుడిని స్తోత్రం చేస్తారు అన్నట్టు. నువ్వు భక్త పరాధీనుడు అని నిరూపించుకున్నావయ్యా, నువ్వు అస్త్రమే పట్టానన్న వాడివి. అర్జునుడి మీద నేను ఎడతెరిపి లేకుండా బాణాలు వేస్తుంటే అర్జునుడు తట్టుకోలేకపోయి ఉన్నాడు. బాడీ మొత్తం బాణాలతో ఉంది, రక్తం కారుతుంది. ఈ స్థితిలో నువ్వు అర్జునుడు అంటే నీ భక్తుడిని చూడలేక నువ్వు ఆయుధం పట్టాల్సి వచ్చింది అని భీష్ముడు స్తుతిస్తారు. ఎవరు? బాణాలు వేసిన భీష్ముడు. అంటే ఇక్కడ భీష్ముడి మెంటాలిటీ చూడండి, అంటే భీష్ముడి పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. అంటే ఆయన లోకానికి ఏం చెప్దాం అనుకున్నారు? శ్రీకృష్ణుడు మాట తప్పిండని చెప్దాం అనుకోలే. శ్రీకృష్ణుడు భక్తులకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు, భక్తులంటే కృష్ణుడికి విష్ణుమూర్తికి ఎంత ఇష్టం అనేది.
తన భక్తుడి జోలికి వస్తే తను ఆయుధం పట్టుకోవడానికి కూడా రెడీ అని చెప్పారు. ఇది ఆయన చెప్పాలనుకున్నారు. ఇది ముందే ప్రిపేర్ అయ్యే శ్రీకృష్ణుడితో నేను ఆయుధం పట్టిస్తా అని ఆయన అనుకుంటారు, మైండ్ లో ఫిక్స్ అయిపోతారు. కాబట్టి అలా చేస్తారు అన్నట్టు. అది చేస్తున్నప్పుడు అంపశయ్య మీద పడుకున్నప్పుడు ఎంత పెయిన్ ఉంటది. ఆ పెయిన్ లో ఇలా స్తుతించడం అంటే అది లోకానికి ఆయన గొప్పతనం చెప్పడానికే కదా. సో అది అధర్మం ఏం అవ్వదు. ఇంకొకటి ఏంటంటే సనక సనందనాథులు వైకుంఠం వెళ్ళినప్పుడు ద్వారపాలకులు అడ్డుకుంటారు కదా. అడ్డుకున్నప్పుడు ద్వారపాలకులకి విష్ణుమూర్తి చెప్తారు, మిమ్మల్ని నేను ఇక్కడ పెట్టింది ఎవరు వచ్చారో కనుక్కోమని, నాకు చెప్పడానికి. వైకుంఠంలోకి ఎవరు వచ్చినా సరే అడ్డుకునే రైట్ ఎవరికి లేదు. ఇప్పుడు మీరు ఇలా అడ్డుకున్నారు, రేపు పొద్దున మీ వల్ల నాకు నిందలు పడతాయి. ఏమని? ఇదంతా పైనకి విష్ణుమూర్తి అది ఇది అని చెప్తారు, కానీ అక్కడ పోతే మాత్రం ఎంట్రీ ఉండదు, విష్ణుమూర్తి ఎవరిని పట్టించుకోడు, ఇట్లాంటివన్నీ ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు మళ్ళీ. సో నా భక్తులకి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నా 2 చేతులను కూడా నేను కట్ చేసుకొని వాళ్ళ కోసం ఇది చేయడానికి నేను రెడీ. అలాంటి నాకు మీ వల్ల ఒక అపకీర్తి కలిగింది, కాబట్టి మీరు 3 జన్మలు ఎత్తండి అని చెప్పారు. కరెక్ట్. ఏది? వైరభావనతో, విష్ణుమూర్తి మీద వైరభావనతో. సో అదే ఇక్కడ లింక్ చేసుకుందాం. ఆయుధం ఎందుకు పట్టారు? అర్జునుడి మీద ఎడతెరిపి లేకుండా, అంటే గురువు అక్కడ ఉంది, ఆయన యుద్ధ విద్య ఏంటో కృష్ణుడికి తెలుసు. కానీ ఇక్కడ అర్జునుడు నిలబడాలి. ఇప్పుడు యుద్ధమా భక్తికా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు? భక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ భక్తి మాత్రమే మనం చూడాలి. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను కదా, అక్కడ భీష్ముడికి కూడా తెలుసు తను చనిపోతాడని చెప్పి కదా. అవును. కానీ ఇక్కడ అర్జునుడు, పాండవులు ఎవరు లేరనుకోండి, ధర్మ ప్రచారం ఎలా జరుగుతుంది? ఇక్కడ శిశుపాలుడి ఇది కూడా కొంచెం కాంట్రవర్సీ. అవును. శిశుపాలుడి మరణం వెనక కూడా కొంత కుట్ర జరిగింది అనేది కాంట్రవర్సీ. అవును. దీనికి ఏం చెప్తారు? మరణము అని అంటే ఇప్పుడు ఒకటి చూద్దాం. నేను ఇందాక చెప్పాను కదా 3 జన్మలు వైరభావనతో పుడతారు అని. అందులో శిశుపాలుడు ఒకడు. పుట్టింది ఎవరికి? మళ్ళీ అత్తకే పుట్టాడు కదా, సాత్యకి అనుకుంటా తన పేరు, ఆమెకి పుట్టాడు. మరి ఇప్పుడు ఇక్కడ అత్త అన్న వ్యామోహం ఈయనకు ఉందనుకోండి, చంపగలుగుతాడా? ఇందాక ఏం చెప్పా, శ్రీకృష్ణుడు దేనికైనా అంటనట్టు మాత్రమే ఉంటారు. ధర్మానికి ప్రాబ్లం వస్తే సొంత వాళ్ళని కూడా చూడరు. ఇంకొకటి, అది వాడి కర్మ అలా రాసుకొని వచ్చాడు శిశుపాలుడు. ఎలా అంటే అతను పుట్టగానే అశరీరవాణి వినిపించింది అని చెప్తారు. ఏమని? ఇతను పుట్టగానే 4 చేతులతో పుడతాడు, ఇలా 3 కళ్ళతో పుడతాడు. సో చూసి పిల్లోడేంటి ఇట్లా పుట్టిండని వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది. అప్పుడు అశరీరవాణి వినిపిస్తుంది అన్నట్టు. ఎవరైతే ఈ పిల్లోని ఎత్తుకుంటారో ఇవన్నీ పోయి నార్మల్ అయిపోతాడు అని, అంటే నార్మల్ పర్సన్ లాగా అవుతాడని. ఆమె ఏం చేస్తుంది, వచ్చిన ప్రతి ఒక్కడికి ఇస్తుంది, అతని చేత్తోనే మరణం సంభవిస్తుంది అని కూడా చెప్తుంది అశరీరవాణి. సో వచ్చిన ప్రతి ఒక్కడికి పిల్లోని ఎత్తుకోమని ఇస్తుంది, ఎందుకంటే టెస్ట్ చేస్తుంది ఎవరి వల్ల చచ్చిపోతారో తెలుసుకోవడానికి. ఎవరికి ఇచ్చినా అది జరగదు. ఒకసారి కృష్ణుడు బలరాముడు వెళ్తారు చూడ్డానికి, వెళ్ళినప్పుడు ఎత్తుకుంటాడు కృష్ణుడు. వెళ్ళి ఎత్తుకోగానే ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఏది అశరీరవాణి చెప్పినట్టు. అప్పుడు వాళ్ళ అత్తకి భయం అవుతుంది అన్నట్టు. సో కృష్ణ, నువ్వు అంటే నీ చేతిలోనే వీడి మరణం ఉంది అని నాకు అశరీరవాణి వినిపించింది, దాన్ని బట్టి ఇప్పుడు అర్థమైంది, కాబట్టి వీడిని కొంచెం వదిలేయచ్చు కదా అన్నట్టు మాట్లాడితే ఆయన ఒకటే చెప్తారు, 100 తప్పులు చేసేవరకు నేను ఊరుకుంటా, దాని తర్వాత నేను ఊరుకోను అని. ఇక్కడ విష్ణుమూర్తి ఎవరు? విష్ణుమూర్తి ఊపినే వేదం, విష్ణుమూర్తియే సాక్షాత్తు వేద స్వరూపం. అశరీరవాణి ఒకటి వినిపించింది. అశరీరవాణి అంటే ఏంటి? వేదంకి ఒక రూపం లేదు కదా, అపౌరుషేయం అని చెప్తాం వేదంకి. కాబట్టి అశరీరవాణిగా ఏదైతే వినిపించిందో వేదం వినిపించింది.